Welcome back to the world of English language. The rise, son of Sri Chinna Madappa Garu. Respected sirs and madams and everyone, as usually నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ యొక్క తల్లి తండ్రికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ I start my session. Today it is a wonderful session which means a spoken English phrases. I had designed as an 864 phrases in our material. మన 3-in-1 పుస్తకంలో స్పోకన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రేజెస్ని మనము ఇన్ డీటెయిల్గా స్పోకన్ ఫ్రేజెస్కే మనం డిజైన్ చేసాం. ఎక్స్క్లూజివ్గా స్పోకన్ ఫ్రేజెస్ దీంట్లో ఉంటాయి. ఇన్ డీటెయిల్డ్గా ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఇస్తూ దాని ఎగ్జాంపుల్స్ని ఇస్తూ వొకాబులరీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఈ పుస్తకంలో. అద్భుతమైనటువంటి స్పోకన్ ఫ్రేజెస్ నుంచి ఈరోజు మనం ఒక మంచి స్పోకన్ ఫ్రేజ్ని మనం చూడబోతున్నాం, విచ్ ఈస్ ద నంబర్ ఆఫ్ 561. సో స్పోకన్ ఫ్రేజ్ నంబర్ 561, 561 ఫ్రేజ్ని మనము చూస్తున్నాం. సో దీస్ ఆర్ ద ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఫర్ ఇన్ స్పోకన్ ఇంగ్లీష్ ఆస్పెక్ట్, హౌ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎఫెక్టివ్ మేనర్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వొకాబులరీతో పాటు ఈ స్పోకన్ ఫ్రేజెస్ని వాడితే మన భాష ఎఫెక్టివ్గా ఉంటుంది. దట్స్ వై వీ హ్యావ్ టు ఫోకస్ సచ్ టైప్ ఆఫ్ కేటగిరీ, సచ్ టైప్ ఆఫ్ ఏరియాస్. ఇలాంటి ఏరియాస్ మీద మనము కొద్దిగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దట్స్ వై ద సెషన్ is, look at this one, the phrase. It's a beautiful phrase. Many times we could use this phrase in Telugu. మనం తెలుగులో చాలా సందర్భంలో అంటూ ఉంటాం. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు, అంటే చచ్చేంత వరకు ఇలా మనం అంటూ ఉంటాం. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు అని అంటూ ఉంటాం మనం ఈ ఫ్రేజ్ తెలుగులో. సో దీన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? వాట్ ఈస్ ద మీనింగ్? సో లుక్ అట్ దిస్ వన్. దీన్ని మనం ఫ్రమ్ ద క్రేడిల్ టు ద గ్రేవ్, ఫ్రమ్ ద క్రేడిల్ టు ద గ్రేవ్. ఫ్రమ్ ద క్రేడిల్ టు ద గ్రేవ్ మీన్స్ ఫ్రమ్ బర్త్ టు డెత్. ఫ్రమ్ బర్త్ టు డెత్, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు. ఫ్రమ్ ద క్రేడిల్ టు ద గ్రేవ్ మీన్స్, which is a beautiful phrase in English language, which means from birth to death. Exclusively what I am saying, which means in Telugu called ఊయల నుంచి మనం అంటూ ఉంటాం చూసారా, ఊయల నుంచి సమాధి వరకు. ఊయల నుంచి సమాధి వరకు అంటే పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు. సో దట్స్ ద మీనింగ్ ఫ్రమ్ ద క్రేడిల్ టు ద గ్రేవ్. మరి దీన్ని ఎలా వాడాలి వాక్యంలో అంటే, జస్ట్ లుక్ అట్ ద ఎగ్జాంపుల్. సో మన ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ అంటే మా నాన్నగారు, మై ఫాదర్ వాజ్ స్ట్రగుల్డ్ ఎ లాట్ ఆఫ్ హార్డ్షిప్స్. రైట్ ఫ్రమ్ his cradle to the grave. Which means మా నాన్నగారు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు చాలా కష్టాలు పడ్డాడు. సో విచ్ మీన్స్ పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు చాలా కష్టాలు పడ్డాడు. సో లైక్ దట్ వన్, ఫ్రమ్ ద క్రెడిల్ టు ద గ్రేవ్ మీన్స్ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అంటే ఊయల నుంచి సమాధి వరకు అనే మీనింగ్ వస్తుంది. మై ఫాదర్ వాజ్ స్ట్రగుల్డ్ ఎ లాట్ ఆఫ్ హార్డ్షిప్స్ రైట్ ఫ్రమ్ హిస్ క్రెడిల్ టు ద గ్రేవ్. మై ఫాదర్ హ్యాడ్ బీన్ స్ట్రగ్లింగ్ a lot. My father had been struggling a lot of hardships right from his cradle to the grave. So like that one we can express using of this from the cradle to the grave. And మీరేం చేస్తారంటే, if from the cradle to the grave అనే ఫ్రేజ్ని తీసుకొని make different kinds of sentences. మీరు మరికొన్ని వాక్యాలు మీరు రాసి నాకు వాట్సాప్ పెట్టండి, లేదా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు దీనికి సంబంధించినటువంటి 25 ఎగ్జాంపుల్స్ పీడిఎఫ్ ఫైల్ మీకు పంపించడం జరుగుతుంది. ఎవరైతే వర్క్ చేసి నాకు పెడతారో వాళ్ళకి 25 ఎగ్జాంపుల్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్ని మీకు పంపించడము జరుగుతుంది. సో పీడిఎఫ్స్ ఫైల్స్ ఆల్రెడీ మీకు నేను చెప్తూనే ఉన్నాను. పీడిఎఫ్ ఫైల్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం 90 బుక్స్ అని. సో 3980 రూపీస్ ఉంటుంది ఇది 90 బుక్స్ కలిపి.
పీడిఎఫ్స్ రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ రైటింగ్ more examples on this topic of from the cradle to the grave అనే స్పోకెన్ ఫ్రేజ్ రాయడం కోసం ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఖచ్చితంగా రాయాలి. సో ఈ ఫ్రేజ్ని మీరు మీ డైలీ లైఫ్లో మీ కాన్వర్జేషన్లో అక్కడక్కడ వాడడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా తప్పైనా పర్లేదు జస్ట్ ట్రై టు మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్, ట్రై టు టాక్, ట్రై టు యూజ్ దిస్ ఫ్రేజ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్ కాన్వర్జేషన్. మనం ప్రయత్నిద్దాం. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ సెషన్, నెక్స్ట్ క్లాస్లో మరికొంత ఇన్ఫర్మేషన్తో మీ ముందు, కొత్త టాపిక్తో మీ ముందు ఉంటాడు మీ శేఖర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్ స్పోకెన్ ఫ్రేజ్ నంబర్ 461. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ నైస్ టైమ్ టు ఆల్. బై బై అండ్ జై హింద్.